ఉంటుంది. అదే జనాల్లో డైవర్ట్ చేయడం కోసం, జిమ్మిక్కులు చేయడం కోసం అట్లా చెప్తూ ఉంటారు. వీళ్ళే కదా వాళ్ళు ఎవరైనా అంతే. ఏం చెప్తారు బాబాయ్? మరి చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది మీరు గతంలో కూడా చూశారు కదా. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి టైం పట్టుద్ది. ఇంకా మా టైం కూడా ఉంది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు ఏమన్నా చేయగలిగింది చేస్తే చూపిస్తే జనాలు మళ్ళీ అవకాశం ఇష్టపడతారు. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని? చేస్తారంటే మరి టైం ఉంది. ఆయన ఏం ఎంతవరకు చేయగలుగుతాడు, కేంద్రం సహకరించాలి. ఎంతవరకు చేయగలుగుతాడని చేసుకొస్తాడేమో, అనుభవం ఉంది కదా బాగా, చేసుకొస్తాడేమోనని నమ్మకం. బాబాయ్ మరి రీసెంట్గా మెగా పేరెంట్స్ మీటింగ్కి మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అలాగే లోకేష్ గారు కూడా వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పిల్లలకి క్లాస్ కూడా చెప్పారు. ఎలా అనిపించింది? నేను చూడలేదు. మరి అంటే ఒక సీఎం ఇటువంటి చేయడం ఎలా అనిపించింది? ఇంట్రెస్ట్గా వెళ్తున్నాడు. మరి జనంలోకి వెళ్ళాలి, జనాలు ఇది చేసుకోవాలి, మంచి పెట్టేసుకోవాలని వెళ్తున్నాడు. వెళ్తే అలా కలవటం, కష్టసుఖాలు తెలుసుకోవడం మంచిదేగా. ఒక మాటలో ఏం చెప్తారు బాబాయ్ ఈ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి? బాగానే ఉంది. చెప్పి చేయడానికి టైం కోసమే చూస్తాం అంతే. ప్రస్తుతానికి అంతే, టైం పట్టుద్ది కదా అనుకుంటున్నాను. బాబాయ్ మీ పేరు? వెంకటేశ్వర. బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం వరకు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. కాకపోతే పథకాలు అనేవి ఎంతవరకు ఇస్తున్నారు అనేది జనాల్లో కొంచెం ఆలోచన ఉంది, ఇబ్బందిగా ఉంది. బాబాయ్ మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న ప్రతిదీ మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా. అన్న క్యాంటీన్ కానివ్వండి, మరి తల్లికి వందనం కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, మత్స్యకారులకు కానివ్వండి, మరి నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్సులు అని కూడా అంటున్నారు కదా. అది ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. ఈ టైంలో ఆయన చెప్పి నేను చేస్తాడేమోనని చెప్పి చూస్తున్నారు, ఎదురుగా వస్తున్నారు. బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది. అయితే ఉన్న పరిస్థితులను బట్టి 4 సంవత్సరాల టైంలో చేసే అవకాశాలు ఉంటాయి కదా, చేస్తాడేమోనని ఎదురవుతున్నారు అంతే. బాబాయ్ గత 5 సంవత్సరాలు చూశారు కదా, మరి జగన్ గారు ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎలా అనిపించింది? అప్పుడంటే అప్పుడు బాగుంది. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల మీద బెటర్గా చేసుకొస్తారని చెప్పాడు కదా, దాని మీదే ఆశపడ్డారు జనం. అంటే మీకు తేడా ఏమన్నా తెలుస్తుందా బాబాయ్ గతానికి ఇప్పటికి? తేడా ఏముంది, నాకు ఇంకా పబ్లిక్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ నాకేం లేవు. అందుకని ఉంటే ఏమన్నా తేడాలు తెలిసాయి, నాకేం లేవు. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి పింఛన్ ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? వెళ్తే మంచిదేగా, జనాల్లో దృష్టిలోకి వెళ్తున్నాడని, జనాల్లోకి వెళ్తున్నాడని అనుకుంటారు. మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడం ఎలా అనిపిస్తుంది? ఆయన పెన్షన్ తీసుకుంటే సంతోషపడుతున్నారు, ఏదో అవసరానికి ఉపయోగించుకుంటున్నారు అంతే. ఇది పోతే పెడతారని చూస్తున్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే పేరు నాని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రప్ప ఎంతకాలం నరుకుతాము, సైలెంట్గా చీకట్లో వెళ్ళి కనుసైగు చేసి వచ్చామా, తెల్లారిపాటికి ఏమి తెలియనట్టు వెళ్ళి పరామర్శించి వచ్చామా అన్నట్టు ఉండాలి అంటున్నారు కదా. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన ఇటువంటి మాటలు మాట్లాడడం? అవన్నీ రాజకీయంగా వాళ్ళు ఆడుకునే జిమ్మిక్కులు అంతే. వీళ్ళకి చెప్పింది చేసేది ఏముండదు. ఎప్పుడైనా వాళ్ళ అవసరమైనప్పుడు ఎప్పుడు చేసుకుంటారేమో కానీ అన్నప్పుడు అలా చేసుకుంటారు.